తెలంగాణలో కరెంటు కోత పూర్తిగా ఎత్తివేయాలి అంటున్నాం. దీనివల్ల నష్టం ఏంటి? కరెంటు కోత వలన వ్యవసాయ రంగంలో పంపు సెట్లు అనేవి కాలిపోతున్నాయి. వ్యవసాయానికి పెట్టే ఖర్చు కంటే పంపు సెట్ల రిపేర్కే ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి చూడండి. తద్వారా ఎంత భూమి ఉన్న వ్యక్తి కాని కాలక్రమంలో అతడు బికారిగా మారిపోతున్నాడు, వలసకు వెళ్ళిపోవడం జరుగుతుంది, వ్యవసాయానికి దూరంగా జరిగిపోతున్నాడు చూడండి. ఆ ఇచ్చే కరెంటు కోతలో మన వోల్టేజ్ తక్కువ ఎక్కువ, తద్వారా ఆ వోల్టేజ్కి తట్టుకోలేక మీటర్లు మొత్తం కాలిపోతున్నాయి. క్రమంగా అతడు ఏమవుతున్నాడు? ఆత్మహత్యలకు ప్రేరేపించబడుతున్నాడు. సో కాబట్టి తెలంగాణలో కరెంటు కోత పూర్తిగా ఎత్తివేయాలి. ఇక్కడ ఒక నష్టం, ఒక విషయాన్ని గమనిస్తే గమ్మత్తుగా కనబడుతుంది చూడండి. అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కావాల్సిన కరెంటు మొత్తం తెలంగాణలో ఉత్పత్తి అవుతుంది. ఇంకా ఈ భూపాలపల్లి, సింగరేణి ప్రాంతంలోనే ఉత్పత్తి అవుతుంది. కరెంటు కోత ఎక్కడ ఎక్కువ ఉంది అంటే మరి ఆ ప్రాంతంలోనే ఉంది చూడండి. ఉత్పత్తి అయ్యే ప్రాంతానికే కరెంటు లేని పరిస్థితి అంటే వివక్షత ఏ రూపంలో ఉందో స్పష్టంగా కనబడింది చూడండి. ఉత్పత్తి అయ్యే ప్రాంతానికి కనీసం కరెంటు లేని పరిస్థితి ఏర్పడుతుంది చూడండి. సో ఇది మొదటి, తెలంగాణలో కరెంటు కోతను పూర్తిగా ఎత్తివేయాలి అంటున్నాం. 2, తెలంగాణలో త్రాగునీటి వసతి కల్పించాలి అంటున్నాం. ఇది మరింత దరిద్రం చూడండి. ఎంత అంటే చూడండి, దాదాపుగా 70%, 69.5 అంటే దాదాపుగా 70%. అటు గోదావరి, కృష్ణ పరివాహక ప్రాంతం తెలంగాణలో ఉంటే తెలంగాణకే నీరు లేని పరిస్థితి ఏర్పడింది చూడండి. బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు నాగార్జున సాగర్ కట్టడంలో కనబడవచ్చు, స్పష్టంగా కనబడుతుంది చూడండి. ఆ నల్గొండ ప్రాంతాలు మొత్తం ఫ్లోరైడ్కి గురి అయ్యాయి. అంటే నీటిని అందించే పరిస్థితిలో కూడా రాజకీయ నాయకులు లేరు. పూర్తి వివక్షతను చూపించి తెలంగాణని విధ్వంసం చేశారు. విధ్వంసం చేయడమే కాదు, కాకతీయుల కాలంలో తెలంగాణ సుభిక్షంగా వ్యవసాయ రంగం ఉండడానికి కారణమైన చెరువులలో పూటిక పేరుకపోయింది. వాటిని తీసే నాదుడే లేకుండా పోయాడు చూడండి. అంటే త్రాగునీటి కొరతను సృష్టించారు. సో దాన్ని తీసివేయాలి. తెలంగాణలో త్రాగునీటి వసతి వెంటనే కల్పించాలి అంటే నువ్వు కృష్ణా గోదావరి కాలువలు తవ్వాల్సిన అవసరం లేదు. తెలంగాణలో ఉన్న చెరువుల్లో ఉన్న పూటిక తీస్తే సరిపోతుంది చూడండి. వాళ్ళకు కావాల్సిన క్యాపబిలిటీ మనకు అక్కడ ఉంది. ఒక రామప్ప, ఒక బయ్యారం, ఒక గణపవరం, ఒక లక్నవరం, ఒక పాకాల చెరువులో చూడండి కొన్ని వేల ఎకరాలకు ఇచ్చే క్యాపబిలిటీ కలిగి ఉన్నాయి. సో వాటిని కూడా వాళ్ళు నిర్లక్ష్యం పకడ్బందీగా ఒక ప్రణాళిక ప్రకారమే వివక్షత గురి చేశారు. కామన్ ఎంట్రన్స్ స్థానంలో ప్రాంతీయ ఎంట్రన్స్ విధానాన్ని అమలుపరచాలి అంటున్నాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఇది ఒక మంచి విషయంగా మనం భావించవచ్చు. కామన్ ఎంట్రన్స్ స్థానంలో ఏమవుతుంది? విద్యాపరంగా ఉన్నత స్థానంలో ఉన్న ఆంధ్రులు, ముఖ్యంగా కోస్తా ఆంధ్ర ప్రాంతం వాళ్ళే ఉద్యోగాలు కొట్టుకుపోయారు. 4వ అంశాన్ని గమనిస్తే మిగులు భూమి, బంజరు భూమి, శిఖం భూముల పంపిణీ అనేది చేపట్టాలి. తెలంగాణ గ్రామాల నుండి పోలీస్ క్యాంపులను ఎత్తివేయాలి అన్నారు చూడండి. తెలంగాణ సమాజము అంటేనే కమ్యూనిస్ట్ సమాజం స్పష్టంగా కనబడుతుంది. ఆ భావజాలం నరనరాన కనబడుతుంది చూడండి. ఒక రావి నారాయణ రెడ్డి, ఒక బద్దం ఎల్లారెడ్డి, ఒక ముకుద్దం మోయినుద్దీన్, ఒక చండ్ర రాజేశ్వరరావు, ఒక చండ్ర పుల్లారెడ్డి, ఒక లింగారెడ్డి లాంటి వ్యక్తులు, అనేక మంది వ్యక్తులు తెలంగాణలో కమ్యూనిస్ట్ భావజాలం నింపడం ద్వారా ఒక ధైర్యాన్ని క్రియేట్ చేశారు. దాన్ని చంపే ప్రయత్నం చేశారు చూడండి. ఎన్కౌంటర్ల పేరుతో, పూర్తిగా బూటకపు ఎన్కౌంటర్ల పేరుతో వాళ్ళని నామరూపాలు లేని ప్రయత్నం చేశారు. అలాంటి క్రమంలో గ్రామాన్ని భయాందోళనకు చేయడానికి ఏం చేశారు? పోలీస్ క్యాంపులని గ్రామాలలో ఉంచడం జరిగింది. అంటే సింపుల్గా కమ్యూనిస్ట్ భావజాలాన్ని, కమ్యూనిస్ట్ తత్వాన్ని రూపుమాపే ప్రయత్నం చేశారు. ఇలా 15 అంశాలను ప్రస్తావించుతూ మనకు వచ్చిందే భువనగిరి డిక్లరేషన్ అవుతుంది.